హలో హాయ్ అండి. మీకు నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఇవ్వాలని ఈ వ్లాగ్ చేస్తున్నానండి. అది ఏంటంటే నేను ముందే పెడదాం అనుకున్నాను, కాకపోతే కొంచెం డిలే అయిందండి. ఈ వీడియో పెట్టేసరికి నేను ఈ రోజు పెడుతున్నాను. ఈ రోజు శుక్రవారం అండి. శుక్రవారం రోజు నేను దీపారాధన చేసుకుంటానండి. దీపారాధన చేసుకొని ఈ నిత్య దీపారాధన చేసి ఇంకా చాలా బాగుంటుందండి. నేను ఎలా పూజ చేసుకుంటానని మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను గడపకు బొట్లు ఎలా పెట్టుకుంటాను, ఎలా చేసుకుంటాను, నా రొటీన్ గా నేను ప్రతి శుక్రవారం చేసుకునే విషయమే ఈరోజు మీకు చూపిస్తున్నానండి. ముఖ్యంగా ఎందుకంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నానండి. మనము ఇంట్లో నిత్య దీపారాధన అండి. ప్రతిరోజు మార్నింగ్ టైము మన ఇంట్లో ఉన్న హస్బెండ్ కానీ, మన పిల్లలు కానీ, లేదంటే మన అమ్మ నాన్న, లేకపోతే అత్త మామల్లో మామయ్య గారు కానీ, మన అబ్బాయి కానీ, ఎవరున్నా సరే బాయ్స్ మగపిల్లలు అనేది తప్పకుండా నిత్య దీపారాధన చేయాలండి. అలా చేస్తే మనకు మంచి శుభం జరుగుతుందండి. నాకు జరుగుతున్న వాటిని మీకు చెప్తున్నానండి. మా ఇంట్లో ప్రతిరోజు నిత్య దీపారాధన ఉంటుందండి. అది ముఖ్యంగా మా ఆయననే పెడతాడు దీపము. పొద్దున్న 6:30 వరకు నాకు పూజకు సంబంధించిన అన్ని పనులు చేసుకుంటానండి. మార్నింగ్ లేసేదవుడే ఇల్లు ఊడ్చి తూడ్చుకోవడము, అన్ని పూజకు సామాను పువ్వులు అవన్నీ అలంకరణ కోసం అందించడం అలా చేస్తానండి. నేను ప్రస్తుతానికి గడపకు పూజ చేస్తున్నాను. అది ఎలా చేసుకుంటానంటే ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను బియ్యం పిండితోటే గడపను పూజించుకుంటానండి. మా చాక్ పీస్ అలాంటివి యూజ్ చేయను. చాక్ పీస్ ఓన్లీ కింద మాత్రమే, గడప ముంగట మాత్రమే ముగ్గేయడానికి యూజ్ చేస్తాను. ఎందుకంటే చీమలు ఎక్కువగా పడతాయండి. అందుకోసమని నేను ముంగట చాక్ పీస్ యూజ్ చేస్తాను. కడప పైన మాత్రము పైకి అంటే పైకి రాలేవా అని మీకు డౌట్ రావచ్చు. పైకి సామాన్యంగా రావండి, ఎక్కువ కిందనే అవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి నేను ప్రతిరోజు ఇలా బొట్లు అంటే ప్రతి శుక్రవారం ఇలా నేను అలంకరణ చేసుకుంటానండి. రోజు మార్నింగ్ మాత్రము మొత్తం ఊడ్చుకొని ముగ్గేసుకోవడం అలాంటివి చేస్తాను. మంగళవారం కంపల్సరీగా నేను గడపని మహాలక్ష్మిగా భావించి మొత్తం పూజించుకొని అలంకరణ చేసుకుంటానండి. పువ్వులతోటి బొట్లతో అలంకరణ చేసుకుంటాను. ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ప్రతిరోజు మన ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఎవరైనా సరే దీపం ముట్టిస్తే చాలా మంచిదండి. ఇది నేను కంటిన్యూగా పాటిస్తున్నాను కాబట్టి నాకు చాలా బాగుందండి. మనం ఎంత సంపాదించినా ఎంత చేసినా కూడా మనకి ఇంట్లోకి డబ్బులు రాలేవు, మనకు ప్రశాంతత లేదు, ఎప్పుడు చంచలంగా మనసు అనేది చంచలంగా ఉండిపోతుంది అని అంటారు కదా. దానికి ఇది మంచి విషయం అండి. మనం పెద్దగా భగవంతునికి ఏమి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదండి. పొద్దున్నే లేచి మనం 6:30 వరకు లేచేసి ఇల్లు మొత్తం తూడ్చేసుకొని, మరియు ఇల్లు కూడా ఎలా తూడ్చుకోవాలంటే కొద్దిగా కల్లుప్పు ఉంటది కదండి, కల్లుప్పు యూజ్ చేసి కల్లుప్పుతో మనం వాటర్లో కల్లుప్పు వేసేసి వాటితోటి, అంటే కల్లుప్పు అంటే కొందరికి తెలియకపోవచ్చు, మన దొడ్డుప్పు అండి, అది తీసుకొని వాటర్లో కొద్దిగా వేసేసి మొత్తం తుడిస్తే మనకు మంచి వైబ్రేషన్, మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుందండి. నెగిటివ్ వెళ్ళిపోయి చాలా బాగుంటుంది. నేను ప్రతిరోజు అలాగే చేస్తాను. ఇప్పటి వరకు నాకు పైసల విషయంలో ఎటువంటి లోటు లేదండి. మనసు కూడా చంచలంగా ఉండదండి. ప్రతిరోజు మనం ఇలా చేసామనుకో, మార్నింగ్ మనం ఇల్లు తూడ్చేసుకొని మొత్తం ఊడ్చేసుకొని ఇలా దీపం ముట్టించుకుంటే బాగుంటుందండి. నేను ప్రతిరోజు పూజకు అన్ని నేను సామాన్లన్నీ అందిస్తానండి. పువ్వులు కానీ, ఇంకా అగరబత్తులు కానీ, ఇంకేమైనా లేకపోతే అంటే మన ఏమంటారు ఫొటోస్కి ఒక్కోసారి అభిషేకం అలాంటివి చేస్తారు కదా, దానికి వాటర్ అందించడం కానీ, ముఖ్యంగా ఇల్లు తూడ్చి క్లీన్ చేసి ఇస్తానండి. తను పూజ చేసుకొని వెళ్ళిపోతాడు. అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు ఈ ఫ్రైడే రోజు ఈ వీడియో పెట్టాలి అని అనుకున్నాను. వీడియో తీసాను కానీ పెట్టడం లేట్ అయ్యిందండి. ఈరోజు మనకి మండే కదా, మండే రోజు చూపిస్తున్నాను. ఇలా తులసికి కూడా అలంకరణ చేసుకుంటానండి. నా దగ్గర ఎలాంటి పువ్వులు ఉన్నా పువ్వులతో అలా గడపను అలంకరణ చేసుకొని, ఇక్కడ చూడండి మార్నింగ్ మా హస్బెండ్ 5 అగరబత్తులు ముట్టించాలండి. ఎప్పుడైనా సరే మనము పంచభూతాలు అన్నమాట, మనకు పంచభూతాలు
ఇప్పుడు మనకు ఎలాగా శరీరంలో పంచేంద్రియాలు ఎలా ఉంటాయో అలా పంచభూతాలకు మనము తప్పకుండా 5 అగరబత్తులు తీసుకొని ముట్టించాలండి. నేను ఒత్తులు కూడా ఇంట్లోనే పత్తి వచ్చే సీజన్లో, కాటన్ వచ్చే సీజన్లో తెచ్చుకుంటానండి. 2-3 చెట్లు అక్కడ అడిగితే ఎవరైనా ఇస్తారు చేన్లలో, తెచ్చుకొని అలా నేను అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటాను. అలాగే దీపం ముట్టించేటప్పుడు మనం దీపం కుందెలలో ఒక 1 రూపీ కాయిన్ వేయాలండి. నేను ఎప్పుడో వేసి పెట్టిన కాయిన్, అది బ్లాక్ అయిపోయింది, అలాగే ఉండిపోయింది. అలా నేను 5 అగరబత్తులు తీసుకొని ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకుంటున్నానండి. ఇలా చేసుకుంటే మనకు ప్రశాంతత, సంతోషంగా ఉంటుందండి. మార్నింగ్ మాత్రం కంపల్సరీగా ప్రతిరోజు మనం దీపం ముట్టించుకోవాలండి. ఇది నాకు బాగా అనుభవంతో చెప్తున్నాను. మనకి ఎలాంటి ప్రశాంతత కావాలో అలాంటి ప్రశాంతత మనకు పూర్తిగా సంపూర్ణంగా వస్తుంది. అలా దీపారాధన మార్నింగ్ ప్రతిరోజు దీపారాధన చేసుకోవడం వలన మన మనస్సు బాగుంటుంది. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మనం ప్రశాంతంగా, అంటే ఇంట్లో జాబ్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళేటప్పుడు కోపంగా, చిరాకుగా, హడావిడిగా వెళ్ళే కంటే అలా దీపం ముట్టించుకొని బయటికి వెళ్తే